అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వంశీ గారు రచించినటువంటి నదీ తీరాన. నన్ను అందరూ హంస నది అని పిలుస్తారు. నేనెప్పుడు పుట్టానో తెలియదు, కానీ నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎంతోమంది మనుషులను, వారి జీవితాలను, అందులోని కష్టాలను, సుఖాలను చూస్తూ పెరిగాను. ఎంతోమంది పుట్టుక చావులను చూసిన నాకు వారి జీవితాల పరమార్థం అర్థమైంది. అది వారికి చెబుదాము అంటే నా భాషను అర్థం చేసుకునే వారే కనిపించలేదు. కొంతమంది మాత్రం నా సైగలను అర్థం చేసుకుని నేను నేర్పే ఎన్నో పాఠాలను నేర్చుకున్నారు. నిత్యం ప్రవహించే నేను నాలో ఎన్నో కథలను దాచుకున్నాను. నా బాల్యంలో నా చుట్టూ ఆశ్రమాలు కట్టి ధ్యానంలో మునిగిపోయిన సన్యాసుల నుంచి, నా యవ్వనంలో నా కళ్ళ ముందే యుద్ధాలు చేసిన రాజులు, ఆ తర్వాత వరదలో తన ఆవులను మింగివేశానని నన్ను తిట్టే రంగయ్య లాంటివారు, బ్రతుకు భారం మొయ్యలేక నాలో ఏకమైన కష్టాల సత్యమ్మ లాంటివారు, పిల్ల కాలువల దగ్గర యువతీ యువకుల ప్రణయగాథలు, ఈ కాలంలో స్వార్థం ఎక్కువై నేలలో విషాన్ని నింపే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఇంకెంతమంది కథలన్నీ నాకు తెలుసు. ఇలాంటి వారు ప్రతి తీరాలలో పుడుతూ చస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే వారి జీవన విధానంతో, వారి గొప్ప మనస్సులతో నా జ్ఞాపకాల్లో అందంగా మిగిలిపోతారు. వారి కథలు ఎప్పుడు గుర్తుకొచ్చినా నా హృదయం పరవళ్ళు తొక్కుతుంది. అలాంటి కథే ఇప్పుడు మీకు చెప్పబోయే ఇద్దరి వారి మనస్సుల కథ. రాను రాను ఈ మనుషులకు విలాసంగా రోజులు గడపటమే కాదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక గోల, ఏదో కూడగొట్టుకోవాలని ఒకటే పరుగు. ఏమిటో ఈ వింత జీవులు. వారు కష్టపడటమే కాకుండా ఎన్నో జీవరాశుల బ్రతుకుల్ని వారి స్వార్థం కోసం బలి చేస్తున్నారని అనుకునే రోజుల్లో ఇంకా మంచి మనుషులు ఉన్నారని, ఎవరికి ఏ కష్టం రాకుండా ఆనందంగా బ్రతకచ్చని వారిని చూసే మళ్ళీ నాలో ఆశలు చిగురించాయి. నదేమిటి, దానికి ఆశలేమిటి, అది కథ చెప్పటం ఏమిటి అనుకుంటున్నారా? అదే మనుషులతో వచ్చిన ఇబ్బంది. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అనుకుంటారు. చెట్టు, పుట్ట, పిచ్చుక, పాము, గాలి, వాన, సృష్టిలో అన్నీ వినగలిగితే ఎన్నో అద్భుతమైన కథలను చెప్తాయి. చూడగలిగితే ఎన్నో వింతలను చూపిస్తాయి. చదవగలిగితే ఎన్నో విషయాలను తెలియపరుస్తాయి. వీటన్నిటికీ మీకెక్కడ సమయం ఉంటుందిలే. ఎదుటి వారు ఏం చేస్తున్నారు, ఎంత కూడగట్టుకుంటున్నారు, వాళ్ళేమన్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, అదే కదా మీ బతుకు. ప్రశాంతంగా ఒక్కరోజైనా బ్రతికారా? ఏమైనా అంటే అన్ని జీవుల కంటే మేమే తెలివైన వాళ్ళం అని జబ్బలు చరుచుకుంటారు. ఏది మీ తెలివి? ప్రకృతిని నాశనం చేయటమా? ఆకలితో అల్లాడే చిన్నారులను పట్టించుకోకుండా యుద్ధానికి కోట్ల డబ్బు వృధా చేయటమా? చూపించండి ఎక్కడ మీరు తెలివిగా వ్యవహరించారో. సముద్రపు అలలు వేగంతో ఢీకొంటే ఏం చేస్తారు? ఒక్క సంవత్సరం వర్షం పడకపోతే ఎంతమంది మిగులుతారో చెప్పండి. ఇంకొన్ని డిగ్రీలు ఎండ పెరిగితే మీ జీవితాలు ఏమవుతాయో ఆలోచించుకున్నారా? ఇప్పటికైనా తెలుసుకోండి, మీ జీవితాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయని. చెట్లు, జంతువులు ఉంటేనే మీ మనుగడ సాధ్యమని. మిమ్మల్ని తిడుతూ కథ చెప్పటం మర్చిపోయానే, అది వసంతకాలం. చెట్లు అప్పుడే చిగురిస్తున్నాయి. పక్షుల కిలకిల రావాలతో నా తీరం సందడిగా ఉంది. అప్పుడే అక్కడికొచ్చారు ఒక అందమైన జంట. మోముల్లో సంతోషం తప్ప ఏ ఆభరణం లేని వాళ్ళని చూసినప్పుడే అనిపించింది వారు అందరిలాంటి వారు కాదు అని. ఏవో 2 పెట్టెలతో వచ్చారు. నా తీరంలో ఇల్లు కట్టుకుని ఉందామని, వారు ఇల్లు ఎలా కట్టిస్తారో చూద్దామని రోజు తెల్లవారుజామున తీరానికి కొంచెం పైగా వచ్చి తొంగి చూసి మళ్ళీ నా దారిని నేను వెళ్ళేదాన్ని. ఊరిలో వీరయ్య, అతని కింద పనిచేసే వారందరూ కలిసి 2 నెలల్లో ఆ జంటకు నచ్చిన ఇల్లు కట్టారు. ఇల్లు బాగా నచ్చటంతో వీరయ్యకి చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బులే ఇచ్చారు. అప్పటి నుంచి రోజు వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని. ఉదయాన్నే స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఏం చేయాలో చర్చించుకునేవారు. సాయంత్రం మళ్ళీ ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకునేవారు. అలా వారి గురించి, వారి ఆలోచన గురించి, వారి మనస్తత్వాల గురించి తెలిసింది. ఇద్దరు బాగా చదువుకున్నవారు. పట్టణంలో పెరిగి టాల్స్టాయ్ పుస్తకాల్లో
పల్లెల అందాన్ని, అక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణం గురించి చదువుకుని ఇద్దరూ పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకుని ఈ ఊరిలో ఉండడానికి వచ్చారు. ఆ యువకుడు వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడు, ఆ యువతి వైద్యం చదువుకుంది. ఇద్దరూ వారి అవసరం పట్టణంలో కంటే గ్రామంలోనే ఎక్కువ ఉందని అనుకున్నారు. వచ్చిన కొన్ని రోజుల్లోనే ఊరిలో అందరికీ సుపరిచితం అయ్యారు. యువకుడు గ్రామంలోని రైతులతో కలిసి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ప్రారంభంలో ఎవరూ ఒప్పుకోకపోయినా చివరికి కొంతమంది దానిలో ఉన్న మంచిని అర్థం చేసుకుని అతనితో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నారు. యువతి రోజు ఊర్లోకి వెళ్ళి ఆరోగ్యం బాలేని వారిని చూసి వచ్చేది. సాయంత్రం పనుల నుంచి రాగానే ఇద్దరు నా ఒడ్డున కూర్చుని ఒకరి చేతిలో మరొకరి చేయి పెనవేసుకుని ప్రపంచాన్ని మర్చిపోయి ఏవేవో కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇంటి ఆవరణలో ఎన్నో రకాల చెట్లను నాటి రోజు నీరు పోస్తూ ఉండేవారు. ఊరిలో పిల్లలంతా వచ్చి అక్కడే ఆడుకునేవారు. వారి సంతోషాన్ని చూసి ఇద్దరూ నవ్వుకునేవారు. ఒక్కో రోజు పిల్లలు ఎవరూ రానప్పుడు ఇద్దరూ కొంచెం సేపు దిగాలుగా కూర్చుని వెంటనే ఇద్దరు చిన్నపిల్లల్లా ఒకరి వెంట మరొకరు పరిగెడుతూ ఉండేవాళ్ళు. చీకటి పడగానే చుక్కలను చూస్తూ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళని చూడటానికి 1000 కళ్ళు కూడా సరిపోవు అనిపిస్తుంది. వాళ్ళని అంత సంతోషంగా చూసి దేవుడికి కూడా అసూయ కలిగిందేమో. ఒకరోజు ఆ యువకుడికి విపరీతమైన జ్వరం వచ్చింది. మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు రేయి పగలు తేడా లేకుండా కంటికి రెప్పలా చూసుకుంది. ఆ కొన్ని రోజులు ఎంత బాధపడిందో రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ కళ్ళల్లో నీళ్లు చెప్పేవి. ఊరిలో ఒక చిన్న హాస్పిటల్ పెట్టాలని ఇద్దరూ వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నారు. ఉన్న డబ్బంతా ఇల్లు కట్టించడానికే అయిపోయింది. వ్యవసాయం చేస్తున్నా ఆ డబ్బు రావడానికి ఇంకా కొన్ని నెలలైనా ఆగాలి. అవి వచ్చినప్పటికీ రైతులందరికీ పంచగా చాలా తక్కువ మిగులుతుంది. తాను ప్రేమించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ కోరిక కోరని తన భార్య ఇప్పుడు ఊరిలో జనం కోసం ఒక చిన్న హాస్పిటల్ కట్టాలని అడిగింది. ఆ రోజు నుంచి అతని మనసంతా అదే నిండిపోయింది. డబ్బు ఎలా సేకరించాలో తెలియదు. అప్పుడే పట్టణం నుంచి ఉత్తరం వచ్చింది. ఒక పెద్ద వ్యవసాయ మందుల కంపెనీలో ఆ బాబుకి ఉద్యోగం వచ్చినట్టు. ఇద్దరు రోజు మొత్తం చర్చించుకున్నారు. ఆ పాపకు అస్సలు ఇష్టం లేదు మళ్ళీ ఆ పట్టణం వెళ్ళి ఉద్యోగం చేయటం. ఆ బాబు మాత్రం తన భార్య అడిగిన కోరికను తీర్చాలని తనకిష్టం లేకపోయినా ఉద్యోగంలో చేరాడు. రోజు బస్సులో వెళ్ళి చీకటి పడ్డాక మళ్ళీ చివరి బస్సుకు వచ్చేవాడు. అలిసిపోయి ఒక్కో రోజు ఏమీ తినకుండానే పడుకునేవాడు. ఆ బాబు వస్తే కలిసి తిందామని ఎదురు చూసిన ఆమె కూడా ఒట్టి కడుపుతో పడుకునేవి. కొన్ని రోజుల కింద నవ్వులతో నిండిపోయిన ఆ ఇల్లు ఇప్పుడు బోసిపోతోంది. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా తన భర్తకు దూరంగా లేని తను ఇప్పుడు రోజు సాయంత్రం నా ఒడ్డును కూర్చుని దిగాలుగా ఆలోచిస్తోంది. ఆ బాబుకి తను కంపెనీలో చేసే పని అస్సలు నచ్చలేదు. అక్కడ తయారయ్యే మందులు రైతులకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయం కంటే కొంచెం ఎక్కువ పండించినా ఆ మందులు కొని రైతులు అప్పుల పాలవుతున్నారు. భూసారం ప్రతి పంటకు తగ్గిపోతుంది. ఆ మందుల వల్ల రైతులకు మిత్రులని చెప్పబడే వానపాములు అదృశ్యమవుతున్నాయి. పంటకు ఎటువంటి హాని కలిగించని ఎన్నో క్రిమికీటకాలు చనిపోతున్నాయి. తను ఉంటున్న ఊరిలోనే ఆ మందులు అప్పు చేసుకొని అవి సరిగా పనిచేయక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు. అవన్నీ చూసిన అతను ఉద్యోగం వదిలి వచ్చేశాడు. ఉద్యోగంలో చేరి అప్పటికే నెల అవుతోంది. ఈ నెల రోజులు ఎంత నరకం అనుభవించారో. ఆ ఉద్యోగం మానిన తర్వాత నుంచి మళ్ళీ నవ్వులు ఆ ఇంటికి చేరాయి. ఎప్పట్లాగే ఇల్లంతా సందడిగా ఉంది. తన కోరికను నెరవేర్చాలనే తపనే ఆ ఉద్యోగం చేసే పరిస్థితి తెప్పించిందని తెలుసుకున్న అమ్మాయి తన నగలన్నీ ఊళ్ళో ఉన్న మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని వచ్చి ఆ బాబుకి ఇచ్చింది. వాటితో హాస్పిటల్ కట్టమని చెబుతుంది. ఎక్కడ అడగ్గా జరిగిన విషయం చెబుతుంది. మనస్సుకు బాధ అనిపించినా వేరే దారి లేక వాటితోనే హాస్పిటల్ కట్టించారు. సంవత్సరంలో పంట చేతికి రాగానే ఆ నగలను విడిపించి తన భార్యకి ఇచ్చాడు. వారి కట్టె కాలే వరకు ప్రేమతో స్నేహంగా కలిసి ఒకరి కష్టంలో మరొకరికి తోడుగా ఉన్నారు. స్త్రీ పురుషులు చేయవలసింది ఒకరిపై మరొకరు పోరాటం కాదు, ఒకరితో మరొకరు కలిసి నడవటం, ఒకరిని మరొకరు అర్థం చేసుకోవటం అని. అలా అర్థం చేసుకుని కష్టాల్లో కలిసి నడిచే తోడు జీవితాంతం ఉంటే ఆ జీవితం స్వర్గం కన్నా మిన్నగా ఉంటుందని ఆయనను చూసిన తర్వాత నాకు అనిపించింది. అలా అందరూ ఉంటే ఎంత బాగుండు అని నా హృదయం కలలో కనింది. మళ్ళీ అలాంటి జంట నా తీరానికి రావాలని, ఇక్కడ ఇల్లు కట్టుకుని ఆనందంగా గడపాలనే ఆశతో ప్రవహిస్తున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఈ కథ ఇంతటితో సమాప్తం.